నీకేమో ఏం కావాలో చెప్పమని అప్పుడు ఆ గంగిరెద్దు ఆడించే వాడిని అడిగాడనమాట. ఆ విధంగా వచ్చిన రూపంలో ఎవరు వచ్చారు? విష్ణుమూర్తి. అప్పుడు విష్ణుమూర్తి ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నీవు నీ కడుపులో ఉన్నటువంటి ఆ శివుణ్ణి మాకు బయటికి తీసుకొని బయటికి వచ్చే విధంగా చేయను ఆయన అంటే, అప్పుడు ఆహా వచ్చింది విష్ణుమూర్తి అని ఆ గజాసురుడు అనుకొని, స్వామి మీరే తీసుకోండి అంటే, అప్పుడు ఆ నందీశ్వరుడు ఆయన కొమ్ములు ఆ యొక్క గజాసురుని పొట్టను చీల్చగా అప్పుడు శివుడు బయటికి వచ్చి ఆ గజాసురుడిని సంహరిస్తాడు. ఆ విధముగా ఆ గజాసురుడు అంటే ఎవరు? ఏనుగు తల అన్నమాట. ఆ ఏనుగు తల తీసుకొని ఆయన సంహరించి ఆ ఏనుగు తల చేతిలో పట్టుకొని అప్పుడు ఆ గజాసురుడు అడుగుతాడనమాట, స్వామి మీరు నన్ను సంహరిస్తే చంపితే చంపారు, నా యొక్క శిరస్సు ఎప్పటికీ కూడా పూజ చేసేటట్టుగా చేయండి అని చెప్పేసి ఆ యొక్క వరాన్ని గజాసురుడు శివుడిని అడుగుతాడన్నమాట. అప్పుడు ఆ గజాసురుడి యొక్క శిరస్సును తీసుకొని పరమేశ్వరుడు కైలాసానికి వెళ్తాడు. అదే సమయంలో పార్వతీదేవి స్నానానికి వెళ్ళబోతూ తన యొక్క నూలు పిండిని తీసుకొని శరీరానికి పట్టించుకొని కొంత ఒక ముద్దను తీసుకొని ఒక బాలుడిలాగా తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. ప్రాణం పోసి ఆ యొక్క బాలునికి గణపతి అని పేరు పెట్టి, నువ్వు ఎవరు రాకుండా నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవరొచ్చినా ఆ యొక్క తలుపు దగ్గర ఆపేనాయన అని చెప్పి ఆ ప్రాణం పోసిన బాలుణ్ణి ఆ యొక్క ద్వారం దగ్గర ఉంచి వెళ్తుంది. అదే సమయంలో పరమేశ్వరుడు గజాసురుడిని తల తీసుకొని వస్తుంటాడనమాట. అప్పుడు ఆ పరమేశ్వరుడు రాగానే, ఏమిటండి మా తల్లిగారు స్నానం చేస్తున్నారు, మీరు ఇదే సమయంలో వచ్చారు, మిమ్మల్ని లోపలికి రానివ్వనని చెప్పి ఆ బాలుడు అడ్డుకుంటాడు. నువ్వెవరయ్యా నాయన? పార్వతీదేవి నా భార్యను చూడడానికి నేను రావడానికి నువ్వు ఆపుతావు అని చెప్పి అనేసరికి ఆ బాలుడు కోపముతో చెలరేగే వరకు పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆ త్రిశూలముతో ఆ బాలుడి యొక్క శిరస్సును ఖండిస్తాడు. ఆ విధంగా ఖండించేసరికి ఆ పిల్లవాడు అరిచేసరికి పార్వతీదేవి పరుగున స్నానం ముగించుకొని బయటికి వస్తుంది. ఏమిటని చూస్తే ఆ బాలుడు మరణించి ఉంటాడన్నమాట. అప్పుడు ఆ పార్వతీదేవి దుఃఖిస్తూ, స్వామి నేను ఇప్పుడే ఆ బాలుణ్ణి నూలు పిండితో తయారు చేసి గణపతి అని పేరు పెట్టుకొని ఆ బాలుణ్ణి అల్లారుముద్దుగా చూస్తున్నాను, మీరు వచ్చి ఆయనను సంహరించారంటే అయ్యో ఈ విధముగా జరిగిందని చెప్పి అదే సమయంలో ఆ గజాసురుడు సంహరించినటువంటి ఏనుగు తల తీసుకొచ్చి ఆ బాలుని తలకు అంటించి ప్రాణప్రతిష్ఠ చేస్తాడనమాట. అప్పుడు ఆ యొక్క నరుని యొక్క మొండెము, జంతువు యొక్క తల, ఆ విధముగా ఆ గజాసురుడు ఈ యొక్క గణపతి కలిపి గణేశ్వరుడు అనేటటువంటి పేరుతో ఆ యొక్క గణపతిని అల్లారు ముద్దుగా పార్వతీ పరమేశ్వరులు ప్రాణం పోసి అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారన్నమాట. ఇది